నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. ఫెబ్ 6న లగ్గం టైం అంటూ మన ముందుకు రాబోతున్నారు మూవీ టీమ్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో టీమ్, ఎలా ఉన్నారు? ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? ఫెబ్ 6న చాలా సినిమాలు రాబోతున్నాయి. యాక్చువల్గా మిమ్మల్ని అడగాలి అని అంటే చాలా టఫ్ కాంపిటీషన్లో వస్తున్నారనే చెప్పొచ్చు. సో వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ కంటెంటే, ఇంకేం ఉండదు. కంటెంట్ మీద నమ్మకంతో ఫెబ్ 6 యాక్చువల్లీ ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మేము డేట్ అనౌన్స్ చేసే వరకు కూడా మాకు కూడా తెలియదు. బట్ స్టిల్ ఇక అనౌన్స్ చేసినప్పుడు అయితే రావాల్సిందే కదా. ఓకే, ఫస్టే అనుకున్నారంటే స్టోరీ మొత్తం అంతా ఫినిష్ అయిపోయి షూట్ అయిపోయిన తర్వాత ఫెబ్ 6న వద్దాము అని అనుకున్నారు. అది డిఫరెంట్ స్టోరీ మళ్ళా. ఎందుకంటే Okay, we want to know. 3 years అవుతుంది మూవీ షూట్ చేయబట్టి. 2022లో స్టార్ట్ చేసినుండే. ఓకే, సో ఇప్పుడు వచ్చి దానికి రిలీజ్ టైం అన్నది వచ్చింది. లగ్గం టైంకి ఇప్పుడు టైం వచ్చింది. ఓకే ఓకే. అంటే అంత లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చినట్టు? 2022 ఇట్స్ ఆల్మోస్ట్ 4 years కదా. 26 ఇది నవంబర్లో స్టార్ట్. 3 years. ఎలా తెలుస్తుంది మనం నిజంగా ఒక మనిషి మనల్ని ప్రేమిస్తున్నాడు అని? మనకంటే ముందు చుట్టుపక్కల చూసే వాళ్ళకి తెలుస్తుందేమో అని నేనే అక్కడ ఫ్రెండ్ అడుగుతాను ఈ సినిమాలో. సో రియల్ లైఫ్లో ఎలా అంటే, డూ యూ హ్యావ్ ఎనీ క్రష్ ఆర్ ఎనీ రిలేషన్? అండ్ మీరు బాగా ఇంప్రెస్ అయిన ఒక పర్సన్, అట్లా ఏదైనా ఎప్పుడైనా ఆ వైబ్ ఎవరితో అయినా మ్యాచ్ అయిందా? క్రష్ అంటే హీరోస్లోనే ఉంటారు. హూ ఇస్ యువర్ క్రష్? హృతిక్ రోషన్ గారు, ధ్రువ్ విక్రమ్, ఆర్ మనకి తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ వన్ నేమ్. నాకు చాలా మంది ఇష్టం తెలుగు హీరోస్. సో ఓకే, ఒకరితో యాక్ట్ చేయాలి, మంచి ఛాన్స్ వచ్చింది, అందరితో చేయాలి. ఓకే, అందరితో చేయాలి. చిన్న కోరిక. ఫేవరెట్ ఎవరున్నారు? ఎవరితో అయితే చేస్తారు? ప్రభాస్ గారు. ఓకే, సూపర్ బిజీగా ఉన్నారు ప్రభాస్ గారు. డెఫినెట్లీ చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు. సో వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ సినిమాలోకి రావడానికి? అలాగే లగ్గం టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్టోరీ విన్నప్పుడు? అండ్ షూటింగ్ టైంలో ఎలా జరిగింది, ఏంటి ఆ విశేషాలు మా ఫిల్మీ వీట్ ప్రేక్షకుల కోసం? సో స్టోరీ విన్నప్పుడు ఐ ఫెల్ట్కి నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి అనన్య ఈజ్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అనమాట. స్మూత్గా ఫ్యామిలీ ఆడియన్స్కి కరెక్ట్గా ఉండే ఒక రామ్ కామ్ స్టోరీ అని నాకు అర్థమైంది. సాంగ్స్ విన్నా, లేకపోతే టీమ్తో జర్నీ కానీ వాళ్ళని రిసీవ్ చేసుకునేది అంతా నాకు అప్పుడే అనిపించింది. మేబీ దిస్ విల్ బీ మై ఫస్ట్ స్టెప్, ఇట్లా వై నాట్ అని. ఆ డెసిషన్ అయితే ఇప్పటికీ నేను రిగ్రెట్ అవ్వను. ఓకే, అంటే నిజంగానే రాజేష్ గారు టీజర్ చూసినప్పుడు ఒక రామ్ కామ్ లాగా అనిపించింది, కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక సీరియస్, ఒక లవ్ స్టోరీ నడుస్తుంది అనేది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు జనాల్లో. సో అది ఎంతవరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు? అండ్ మీ వరకు స్టోరీ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? ఈ సినిమా అంటే బీయింగ్ అ డెబ్యూటెంట్, ఒక కొత్త ఆర్టిస్ట్కి ఒక ఆఫర్ రావడం అనేది చాలా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతుంది. బట్ అలాంటి టైంలో చాలా పెద్ద ప్యాడింగ్తో వస్తున్నారు మీరు. దట్స్ నిజంగానే అది ఒక లక్ అనే అనుకోవచ్చు. సో ఈ స్టోరీ మీ వరకు వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఏంటి? నాకు యాక్చువల్లీ ఈ స్టోరీ రాకముందు 2-3 స్టోరీస్ వచ్చినాయి. అది ఏంటంటే ఎగ్దమ్ లిటరలీ కమర్షియల్ మూవీస్ టైప్ వచ్చినాయి. కమర్షియల్ అంటే ఎట్లా మొత్తం మాస్, బ్లడ్ డేవిడ్ అని వచ్చినాయి. అన్న మరి మన మీద ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లా తీసినా పబ్లిక్ తిడతారు, ఫ్యాక్ట్స్ మాట్లాడతారు. సో నేను అది కాకుండా ఫస్ట్ ఫ్యామిలీ సబ్జెక్ట్ చూద్దామంటే మా డైరెక్టర్ అప్రోచ్ అయినారు, ప్రజ్యోత్ అని చెప్పేసి. మా డైరెక్టర్ అప్రోచ్ అయితే అప్పుడు ఈ స్టోరీ విన్నాక ఓకే మంచి ఫ్యామిలీ కంటెంట్, దాంట్లో కూడా కమర్షియల్ బిట్స్ రాసుకున్నాడు ఆయన. సో ఓవరాల్ మీరు సినిమా చూస్తే ఇది కమర్షియల్ సినిమా కనిపిస్తుంది మీకు. అంటే హై ప్రొడక్షన్ వాల్యూస్ తెలుస్తున్నాయి హిమబిందు గారు. సినిమా చూస్తుంటే ట్రైలర్ కానివ్వండి, మీరు రిలీజ్ చేసిన సాంగ్ కానివ్వండి, మంచి అప్లాజ్ వస్తుంది. సాంగ్కి కానివ్వండి, టీజర్కి కానివ్వండి, ట్రైలర్కి కూడా. అండ్ మోర్ ఓవర్ డైలాగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో వస్తున్నారు. సో వీటన్నిటికీ ఎంత కష్టపడ్డారు, ఎలా జరిగింది ప్రాసెస్ అంతా? టు బీ ఫ్రాంక్, నేను డైరెక్టర్ని నమ్మిన. సో ఐ ట్రస్టెడ్ హిమ్ కంప్లీట్లీ. సో తను బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోయిండు మొత్తం. సో అందరినీ గ్యాదర్ చేయడం నాకు ఫస్ట్ కదా,
నేను ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్, నేను ఫస్ట్ టైం స్టార్ట్అప్ కైండ్ ఆఫ్ థింగ్ నాకు బేసికలీ అంత నాలెడ్జ్ లేదు దీనికోసం. సో ఐ కంప్లీట్లీ ట్రస్టెడ్ హిమ్ బికాజ్ ఆయనకి కొంచెం ఏమంటారు అసిస్టెంట్గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఐ ట్రస్టెడ్ హిమ్, ఆయననే చూసుకుండు అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ హిస్ వర్క్ ఇన్ ది ఎండ్. ఓకే, మీకు మీ ఇద్దరికి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సినిమా షూటింగ్ అంటే లాంగ్ ప్రాసెస్, ఆల్మోస్ట్ 3 years వర్క్ చేశారు ఒక సినిమా మీద. సో ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేసి ఉంటారు అండ్ కొత్తగా వస్తున్నారు కాబట్టి కొంచెం ఆ టెన్షన్, ఆ నర్వస్నెస్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. సో దాన్ని ఎలా అంటే టేక్ ఓవర్ చేశారు? ఏం లేదండి, ఇక అందరికీ ఉన్నట్టే సినిమా. ఫస్ట్ మనం సినిమా హీరో చేద్దామని చెప్పి వెళ్తాం హ్యాపీగా. అవును, సినిమా పోంగా అన్నీ తెలుస్తాయి, వాళ్ళున్న ప్రాబ్లమ్స్ అన్నీ బయట పడతాయి. ఇక ప్రాబ్లమ్స్, ఇష్యూస్, అడ్రస్ కామనే కదా. ఇక చేసుకొని బయటికి రావాలి. ఏదైనా దిగినామా బయటికి రావాల్సిందే, లేదా మధ్యలో ఆపేస్తే సినిమాని కొలాప్స్ అయిపోతుంది. సో అట్లా మేము ఒక 3-4 months ఏమో ఆగింది సినిమా. సో ఆల్వేర్ లైక్ టెక్నీషియన్స్ అందరూ, ఆర్టిస్ట్ అందరూ ఎట్లా అనుకున్నారంటే సినిమా ఆగిపోయిందా అంటే బాబు కాలేదు, కొంచెం బడ్జెట్ సమకూర్చే నీకే ఉన్నాము, కొంచెం టైం పడుతుంది కదా ఏదైనా బడ్జెట్ అనగానే అన్నాక అప్పుడు దేవర్ లైక్ ఓకే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి ర్యాప్ చేసినాం సినిమా. ఓకే, మీకు సినిమాల్లోకి రావడానికి అంటే హూ ఈజ్ రాజేష్ యాక్చువల్లీ? వేర్ ఈజ్ ఫ్రమ్? విత్ మీ లాంగ్వేజ్ వింటుంటే అర్థమైపోతుంది, పక్కా తెలంగాణ, టిపికల్ తెలంగాణోడు అనేది తెలుస్తుంది. అంటే హైదరాబాదేనా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు? ప్రేక్షకులకి తెలియాలి హూ ఈజ్ రాజేష్ అనేది. మీరు ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది. లేదు, మాది ప్రాపర్ ఓల్డ్ సిటీ, మొత్తం ఓల్డ్ సిటీ, లాల్ దర్వాజా, బోనాలు మీరు వినే ఉంటారు. అది మా నేను హైదరాబాద్ అదే సారీ సో అదే మా అక్కడనే ఉంటాం మేము, మొత్తం ఓల్డ్ సిటీ మాదంతా. సో అట్లా మా అసలు హీరో కావాలన్న కాన్సెప్టే నాది లేకుండే. ఇప్పుడు ఇట్ వాస్ మై ఫాదర్స్ కాల్ యాక్చువల్లీ. మా డాడీకి కావాలని ఉండే నేను హీరో అని. నేను యాక్చువల్లీ ఐ వాజ్ అ క్రికెటర్. నేను స్టేట్ అండర్-19 23-25 ఆడుకొని నేను ఏదో జోన్లో ఉన్నా. మా ఫాదర్ ఒక ఫైన్ డే పిలిచైనా నువ్వు హీరో గారు అంటాడు. నేనన్నా ఎట్లేదో డాడీ హీరో ఏంది మజాగా, నీకు హీరో అయితే నేను బాలకెందుకైతే హీరో, నేను నాకు యాక్టింగ్ రాదు ఏమీ రాదు, మన 4 fathers ఎవరు లేరు ఏం లేరు, ఎట్లయితే హీరో అంటే లేదు నువ్వు క్రికెట్లో నీకు ఏదంటే అది చేసినా నేను, నువ్వు నా కోసం హీరో అంటే ఇట్లా డాడీ అంటే మళ్ళీ ఇక అన్నపూర్ణకి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోవడము, అక్కడనే థియేటర్స్ చేయడము. సో ఇవన్నీ ప్రాసెస్ అయినాక ఆ థియేటర్ ప్రాసెస్లో మా డైరెక్టర్ నన్ను చూసి ఈ వాజ్ లైక్ ఓకే మనం నమ్మొచ్చు తీయొచ్చు అని చెప్పేసి ఈ స్టార్టెడ్ ఫిలిం. ఓకే, అన్నపూర్ణ స్టూడెంట్ అంటున్నారు కాబట్టి నాగార్జున గారు ఇప్పటికీ చాలా మందికి అంటే అప్కమింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా తను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. సో నాగార్జున గారిని ఎప్పుడైనా కలవడం కాలేదు, అమలా మేడం అయితే కలిసినాం. అంటే షీ యూస్ టు కమ్ కదా, షీ యూస్ టు కమ్ టు ASFM. దాని ASFM అంటారు యాక్టింగ్, అది డైరెక్షన్ కోర్స్ ఇవన్నీ అన్నీ ఉంటాయి అలా, ఫిలిం మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఉంటుంది. సో అలా షీ యూస్ టు కమ్ మేడం. ఓకే, ఎన్ని అంటే ఎట్లా ఉండేది ఆ ప్రాసెస్? ఎన్ని మంత్స్? 6 months యాక్టింగ్ కోర్స్ ఉండేది. ఓకే, 6 months యాక్టింగ్ కోర్స్లో మనకు బేసిక్ నేర్పిస్తారు. ఇక మనం బయటపడి మనం నేర్చుకునేది ఉంటుంది. ఏదైనా కెమెరా ఫియర్ అనేది వెళ్ళిపోతుంది అక్కడ చేయడం వల్ల. సో మా గురువు గారు అక్కడ విజయ్ రాఘవ సార్ అని ఉండే, ఆయన చాలా హెల్ప్ చేసినారు ఈ యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ కానీ. సో ఓల్డ్ సిటీ అన్నారు కాబట్టి మనకు సూపర్ సింగర్స్ ఇద్దరు మంచి టాలెంటెడ్ సింగర్స్, ఒకరు ఆస్కర్ లెవెల్ వరకు వెళ్ళారు, రాహుల్ సిప్లిగంజ్, ఇంకొకరు రోల్ రైడా. సో నెక్స్ట్ అప్కమింగ్ ఓల్డ్ సిటీ నుంచి యాక్టర్ రాబోతున్నారు. సో నిజంగానే ఆల్ ది బెస్ట్. అంటే మీకు మీ నాన్నగారు చెప్పడం వల్ల మీకు అనిపించింది, బట్ స్టిల్ మీరు ఎవరివైనా సినిమాలు చూడడము, ఆ సినిమాలు ఎవరు? మెగాస్టార్ చిరంజీవి అంటే మా డాడీ చాలా వీరాభిమాని అనమాట. చిరంజీవి మా డాడీ చిన్నప్పటి నుంచి అవే సినిమాలు చూడడం, అవే పాటలు పెట్టడము. సో అక్కడికి నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. దాని తర్వాత ప్రభాస్. ఓకే, వాళ్ళిద్దరిలోంచి ఒక 2 క్వాలిటీస్ తీసుకోవాలి, అలా అంతవరకు ఎదగాలి అని అంటే 2 క్వాలిటీస్ ఏం తీసుకుంటారు? చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, నేను రామ్ చరణ్ గారికి ఇచ్చింది ఏం లేదు, ఒక డిసిప్లిన్ ఇచ్చిన డిసిప్లిన్ కంటిన్యూ కావాలని అంటారు. అంటే నేను నేర్చుకుంటున్నాను, నేను కాలేదు ఇంకా, ట్రై అని బికమ్. అదొకటి చిరంజీవి గారితో ఆయన గురించి, ఆయన యాక్టింగ్ అది చెప్పేంత మనం కాదు, కానీ ఆయన ఎక్కడనో ఆయన ఈజ్ గాడ్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ అని. మళ్ళీ వచ్చేసి ప్రభాస్ గారు అంటే ఇక ఆయన హైట్, పర్సనాలిటీ, ఆయన ఆరానే వేరు, అది ఓకే అంతే. అండ్ మీరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ మీకు కెమెరా ఫియర్ ఏం లేదు, మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు కాబట్టి
సో ఇది ఎంతవరకు హెల్ప్ అయింది? అండ్ వర్క్ షాప్స్ ఏమైనా చేశారా సినిమాకి ముందు? అంటే డెబ్యూటెంట్గా తీసుకున్నారు అండ్ డైరెక్టర్ కూడా డెబ్యూటెంటే కాబట్టి వర్క్ షాప్స్ ఎలా చేశారు? ఎన్ని రోజులు వర్క్ షాప్స్ నడిచాయి అండ్ ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉండింది? చేసినాము ఒక 1 వీక్ వరకు నేను హీరోయిన్ అయితే వర్క్ షాప్ చేసినాము. అంటే మా ఇద్దరు మేజర్ పార్ట్ కదా సినిమాలో. అండ్ తర్వాత ఇక వీళ్ళంతా సీనియర్ ఆర్టిస్ట్లే, మీకు తెలియదు ప్యాడింగ్ ఆర్టిస్ట్, వాళ్ళతోనే ఒక 1-2 డే. కొంతమంది అయితే ఆన్ సెట్లని వీళ్ళు ఇట్లా అంటే ఇట్లా చేస్తారు వీళ్ళతోనే ఆన్ సెట్లో కొంతమంది. నాకు హీరోయిన్కి ఒక 1 వీక్ మంచి హెవీ రిహార్సల్స్ అయినాయి. అదే ప్యాడింగ్ చూస్తుంటే కూడా ఇటు నెల్లూరు సుదర్శన్ గారు కావచ్చు, అటు నుంచి ప్రతి ఒక్కరు నోన్ ఫేసెస్, వీళ్ళని చూడగానే అరే వీళ్ళ యాక్టర్ కదా అని. అండ్ ఓన్లీ డీజే టిల్లు నుంచి ఒక కమెడియన్, ఒక హీరో మదర్ క్యారెక్టర్ ఇద్దరిని తీసుకున్నారు. అండ్ ప్రవీణ్ గారు ఉన్నారు. కామెడీ అయితే చాలా హిలేరియస్గా ఉండబోతుంది అనేది టీజర్ చూస్తేనే అర్థమైపోయింది. సో ఎలా ఉండబోతుంది? మీ డైలాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. సో ఆ డైలాగ్స్ రాయడం కానివ్వండి అండ్ ఇంప్రూవైజేషన్స్, సీన్స్ సెట్స్లో ఇంప్రూవైజేషన్స్ చేయడము అలాంటివి ఏమైనా, అంటే డైరెక్టర్ గారు ఉంటే మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడానికి స్కోప్ ఉండేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి. బట్ మీరు చెప్పండి, డైలాగ్స్ ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవడం? మొత్తం మన డైరెక్టరే రైటర్ కూడా, ఆయనే కూర్చొని రాసుకున్నారు. అంటే డైరెక్టర్ నేను బిఫోర్ స్టార్టింగ్ ద షూట్ ప్రీ ప్రొడక్షన్లో కూర్చొని కొంచెం రాయడము, డైలాగ్స్ చెప్పుకోవడము, కొన్ని ఇంప్రూవైజేషన్ అక్కడనే రాసుకోవడము, ఇవన్నీ నేను డైరెక్టర్ కూర్చొని కొంచెం వర్క్ చేసినాం. మేజర్ పార్ట్ అయినది మొత్తం అయిపోయినాక ఐ వాజ్ లైక్ కొంచెం నాకు ఇక్కడ కొంచెం చేయంటే ఆయన స్టోరీ ఆలోచించుకొని ఈ డిడ్ సమ్ చేంజెస్. లేదు ఇక్కడ వర్కౌట్ కాదు, ఇక్కడ ఈ డైలాగే రావాలి, కొంచెం ఉంటుంది కదా డైరెక్టర్, ఇక్కడ ఇదే రావాలి, ఇక్కడ అంటే పర్లేదు, ఇక్కడ నువ్వు ఇంకేమైనా యాడ్ చేసుకో టైప్ అట్లా. ఈ ఇంప్రూవైజేషన్స్ అనేది ఆర్టిస్టులు రావడం వల్ల స్పాంటేనియస్గా అయిపోతుంది. అది యాక్చువల్లీ మనం అంటాం కానీ ఆన్ సెట్లోనే అయిపోతాయి అవి. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ అన్నది ఇంపార్టెంట్ కదా. వాళ్ళు దే వర్ వెరీ గుడ్ ఇనఫ్. వాళ్ళు లేదు సార్ మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అంటే డైరెక్టర్ వాజ్ ఆల్సో ఈక్వల్లీ టేకింగ్ ఇట్. సో అది బాగుండే. నా పని ఏముంటే సెట్ మీద కూర్చొని ఇదే కదా అబ్జర్వ్ చేసుడు మన పని. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ బీయింగ్ బిహైండ్ కెమెరా అండ్ వాచింగ్ దోస్. అమ్మ కెమెరా ముంగలు ఉండడం అంటే అమ్మ హాయ్, మన వల్ల కాదు అసలు. నిజంగానే అసలు ఎంత టఫ్ కాంపిటీషన్. అండ్ బీయింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, ఇట్లా ఒక సినిమా హ్యాండిల్ చేయాలి అనే ఆలోచన, సినిమా తీయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? ఎందుకు వచ్చిందంటే హీఈస్ మై ఓన్ బ్రదర్. ఇది ఇప్పుడు వచ్చింది కంటెంట్ అసలు. ఓకే చెప్పండి. సో యూజువల్లీ ఎంబీఏ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, జాబ్ వగేరా వగేరా ఉంటుంది కదా. ఫుల్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి ప్రొడ్యూసరే సినిమా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ప్యాషన్ వల్ల పెట్టాల్సి వచ్చింది అన్ని. మీ నాన్నగారి డ్రీమ్ ని పిల్లలుగా ఇద్దరు ముందుండి నడిపిస్తున్నారు, అంతేనా? ఓకే ఓకే. సో తను హీరో అవుతాడు అనగానే మీరు ఇంకా బాధ్యతలు తీసుకోవాలి అని అనుకున్నారు. ఓకే. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వర్క్ చేసి వాళ్ళకి ఏం చేస్తామో మనకి తెలియదు, మనకు అర్థం కాదా కంప్యూటర్ ముంగల. సో దాని బదులు నేను మా వానికి హెల్ప్ చేస్తే వాడని ఎదుగుతాడు కదా. షూట్ టైంలో మాహౌల్ ఖరాబ్ కావద్దు కదా ఇంట్లో. ఓకే. ఎలాంటి ఫైట్స్ ఉండేవి అక్క తమ్ముడికి ఇద్దరికి ఇంట్లో? ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకెళ్ళి ఇంట్లో గొడవ పడేటప్పుడు తీసుకునే వాళ్ళు ఎప్పుడన్నా జరిగేవా? అన్ని పోయి మా డాడీకి చెప్పేసి ఆయన వేసుకుంటాడు మనమే. ఓకే. వీళ్ళిద్దరి బాండ్ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇద్దరి మధ్యలో ఉండి హీరోయిన్గా మీరు వర్క్ చేస్తూ ఆ సెట్స్లో మీరు ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉండేది? అంత ఫ్రెండ్లీగానే ఉండింది. సో అందరూ బేసిక్గా ఏ సెట్లో అయినా ఫీమేల్ లేడీస్ ఎక్కువ ఉండరు, ఫీమేల్సే చాలా తక్కువ ఉంటారు అవును క్యారెక్టర్స్ ఉండడం. బట్ నాకు ఇందులో ఒక ఫీమేల్ ప్రొడ్యూసర్ అయ్యి నాకు ప్రతి దాంట్లో సపోర్టివ్గా ఉండడము, ఏమున్నా వెళ్ళి వీడికి కంఫర్టబుల్గా షేర్ చేసుకునేదాన్ని. మోర్ దాన్ డైరెక్టర్ కంటే ఒక ఫీమేల్ ఉంటే ఆ కంఫర్ట్ జోన్ వేరే ఉంటుంది. అది నాకు చాలా ప్లస్ అయింది చాలా. సో ఓకే. ఆల్సో యాక్టింగ్ కూడా ముందు వర్క్షాప్ చేయడము, డాన్స్ ప్రాక్టీస్, ఫైట్ ప్రాక్టీస్ అంతా అక్కడే చిన్న ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యి ఇట్ వెంట్ ఈజీ మాకు.
అక్కడ మాకు కూడా అంత టైం shoot కి వెళ్ళే పట్టలేదు time టు కి. ఫైన్ షూట్లో సరదాగా వెళ్ళిపోయింది ఇద్దరు. ఓకే, అంటే చాలా నార్మల్ అంటే ఎంగేజింగ్ స్టోరీయే కాబట్టి లవ్ రామ్ కామ్ స్టోరీ అండ్ ఫైనల్గా చూస్తే ట్రైలర్లో కొంచెం ఎమోషన్స్ కూడా తెలుస్తున్నాయి, చాలా ఎమోషనల్ రైడ్ కూడా చేపిస్తుంది అన్నట్టు అయితే అర్థమవుతుంది. సో మీరు షూట్ టైంలో ఏదైనా అంటే గర్ల్ ఫ్రెండ్ నెక్స్ట్ డోర్ అనేది చెప్పారు, మీరు చూడడానికి కూడా అలాగే అనిపిస్తున్నారు. సో చాలా ఈజీగానే వెళ్ళిపోతుంది ఆ డైలాగ్స్ ఆ సీన్స్ కానివ్వండి. బట్ ఎక్కడైనా ఒక దగ్గర ఈ సీన్ చాలా కష్టంగా అనిపించింది నాకు, ఇంకొంచెం ఎమోషన్స్ బాగా చేసింటే బాగుండేది అని ఏవైనా సీన్స్ స్ట్రగుల్ అయినవి ఏవైనా ఉన్నాయా మీకు ఇద్దరికి? నాకైతే Not ఏం really. అనిపించలేదు. మీ డైలాగ్ డెలివరీ నిజంగా చాలా సూపర్గా ఉంది. ట్రైలర్లో ఒక బీప్ వేసుకునేటట్టు కూడా డైలాగ్స్ అది బీపే పడుతుంది సెన్సర్. సెన్సర్ లో బీప్ కూడా పడ్డది అది. పడ్డిందా? కాకపోతే ట్రైలర్లో మేము చూసినప్పుడు మాత్రం చాలా మంచి అంటే చాలా డెప్త్ ఇంటెన్స్ తెలుస్తుంది మీ డైలాగ్స్లో. ఆ డైలాగ్ చెప్పారు కదా, చెప్పండి ఒకసారి. ముట్టుకోవడానికే ఆలోచిస్తాము. మా కరీంనగర్లో ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకోవడమే మగతనం కాదు, అట్లాంటిది ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముద్దు పెట్టాలంటే నేను ముద్దు పెట్టాలా టూ ఓకే, సో ఇంకా ఎన్ని డైలాగ్స్ ఉండబోతున్నాయి ఇట్లా? ఎన్ని అంటే అదొకటి beats రాబోతున్నాయి? చాలా పెద్ద డైలాగ్ ఉంటుంది. మిగతాన్ని యాక్చువల్లీ మేజర్ పార్ట్ లవ్ స్టోరీ మా సినిమాలో. అంటే లగ్గం అనగానే పబ్లిక్ ఎట్లా వెళ్తారు, మెలో డ్రామాటిక్ సినిమా లెక్క దాన్ని తీసుకుని వెళ్తారు. లైక్ ఒక పెళ్ళిలో అత్తగారి ఇల్లు అమ్మగారి ఇల్లు ఈ లొల్లీలు కాన్సిక్వెన్స్ అనుకుంటారు, అట్లా లేదు మా సినిమా. మా సినిమా కంప్లీట్లీ ఒక లవ్ స్టోరీ మీద వెళ్తుంది, ఒక్క పార్ట్ దగ్గర ఆగుతుంది. ఆ లగ్గం టైంలో ఏమైంది అన్నది, ఆ లగ్గం అయ్యే టైంకి ఏం అయింది అనేది ట్విస్ట్ సినిమాలో. ఓకే, అంటే ఇప్పుడు నిజంగా యూత్ఫుల్ స్టోరీ యాక్చువల్లీ, యూత్ఫుల్ చిన్న స్టోరీ పిల్లలు అర్థమైపోయింది అందరూ చూస్తుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎంత ఇట్స్ నాట్ అబౌట్ ద చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది అసలు కాదు. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే రాజు వెడ్స్ రాంబాయి కావచ్చు, చాలా సినిమాలు లిటిల్ హార్ట్స్ కావచ్చు, చిన్న సౌండ్తో వచ్చి చాలా పెద్ద సౌండ్ని క్రియేట్ చేసాయి, అవి బస్ని క్రియేట్ చేసాయి. సో మీ సినిమా జనాల్లోకి వెళ్ళాలి అండ్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలి అని అంటే దట్ 1 పాయింట్ ఏది ఉంది అని అంటే ఏం చెప్తారు? ఎంటర్టైన్మెంట్. యూ విల్ డెఫినెట్లీ బి ఎంటర్టైన్డ్. మీరు మీ పెట్టిన రూపాయి వర్త్ ఇట్, అంతే. దాట్స్ ద ఓన్లీ థింగ్ ఐ కుడ్ సే. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమాని ఆడియన్స్ ఎస్ దిస్ ఇస్ ద మూవీ వీ కెన్ సీ అండ్ వీ కెన్ ఎంజాయ్ అని అనుకునే పాయింట్ ఏది ఉంటుంది అంటే రామ్ కామ్ అని అయితే అర్థమైంది, ఇంకా ఏదైనా ఎమోషనల్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? ఎమోషనల్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు మన ముందుకి ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చినా ప్రతి స్టోరీలో దానికి ఉండే స్పెషల్ ఎసెన్స్ ఉంటుంది. ఇట్స్ ఆన్ స్క్రీన్ ప్లే కానీ మనకి ప్యాడింగ్ ఉన్నారు అంటే వాళ్ళు యాడ్ చేసిన అంత డ్రామా మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఎండ్లో వచ్చి ఆ ట్విస్ట్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేయరు. సో ట్విస్ట్లు కూడా ఉంటాయి అన్నమాట. అయితే తను ఇంకొకటి రివీల్ చేసింది మీరు. ట్విస్ట్ ఉన్నది యాక్చువల్లీ సినిమాలో. ఓకే, ఏం లేదు, ఇది మనం ఏంది సినిమా ఇప్పుడు మనకి ప్రతి సినిమా అందరం చూడాలనుకుంటాము, కానీ ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఇద్దరు లవర్స్ ఉంటారు, ఇద్దరు లవర్స్ వాళ్ళు అంతా మంచిగా అయిపోయి చేసుకునే టైంకి ఏదో కాన్సిక్వెన్స్ వచ్చి పడుతుంది. అది కామన్, లైఫ్లోనే కామన్. అది అట్లాంటి కాన్సిక్వెన్స్ వచ్చినాక అది ఎక్కడ తీసుకుపోతుంది, వేర్ ఇట్ ఈస్ గోయింగ్, ట్విస్ట్ ఏందన్నది సినిమా. దాన్ని చాలా ఎంటర్టైనింగ్ గా హిలేరియస్ గా మంచి డైలాగ్స్ తో చూపించబోతున్నారు. బ్యూటిఫుల్ మ్యూజిక్. ఓ నైస్. అవును, ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. 5 songs వచ్చేసినాయి. 5 songs. అన్ని సాంగ్స్ బాగుంటాయి. బట్ ఐ స్టిల్ ఫీల్ పిటీ, ఎందుకంటే ఆ సాంగ్స్కి అంత రీచ్ రాలేదు. దో ఇట్స్ బీయింగ్ వెరీ బ్యూటిఫుల్, లిరికల్ వైజ్ బాగుంటుంది, పిక్చరైజేషన్ వైజ్ బాగుంటుంది, అన్నీ బాగున్నా స్టిల్ ఆ రీచ్ అన్నది ఎందుకు రావట్లేదు, ఐ స్టిల్ డోంట్ నో. అదే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ దిస్. మీకు ఇండస్ట్రీలో ఎవరితో అయినా పరిచయాలు ఉన్నాయా? ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏవైనా ఈవెంట్స్ చేయాలి అని అనుకుంటే, ఎవరినైనా గెస్ట్గా పిలవాలి అని అనుకుంటే ఎవరిని పిలుస్తారు? పరిచయం అయితే ఎవరిది లేదు. బట్ మీకు పర్సనల్గా ఎవరితో అయినా పరిచయం పెంచుకోవాలి, ఇప్పుడు మీకున్న వాటిల్లో మీ సర్కిల్స్లో ఎవరైనా ది బెస్ట్ పర్సన్ అని మీరు అనుకున్న వాళ్ళు, మీ సినిమాకి బాగా హెల్ప్ అవుతారు అని అనుకున్న వాళ్ళని ఎవరినైనా నెక్స్ట్ ఫర్దర్ ఈవెంట్స్కి పిలవాలి అని అనుకుంటే ఎవరిని పిలుస్తారు? పిలవాలనుకుంటే ఎవరు వచ్చినా హ్యాపీ అండి, అట్లేం లేదు. కానీ మనకి ఈ కాంటాక్ట్స్ లేక మనం ఎవరి దగ్గర అప్రోచ్ కాలేకపోతున్నాం డైరెక్ట్గా.
ఓకే ఇప్పుడు మనకి ఎవరైనా ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని కలవాలంటే నేను డైరెక్ట్ అప్రోచ్ కావచ్చు, కానీ మిమ్మల్ని కలవాలంటే మధ్యలో ఒక వ్యక్తి ఉంటారు, తను నేను మిమ్మల్ని కలిపేయాలంటే అది చాలా మేము అవర్స్ కూర్చోవాలి, బట్ స్టిల్ కలుస్తామా లేదా అట్లాంటి అనేది ఎక్స్పీరియన్స్ ఏదైనా జరిగిందా? అయ్యో చాలా ఓకే అంటే కొత్త కదా, ఎవరు కూడా నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్ కోర్స్ వాళ్ళ తప్పు కూడా కాదు, మనం ప్రూఫ్ చేసుకునే వరకు మనం కూడా ఎవరిని ఏం అనలేం కూడా. ఎగ్జాక్ట్లీ, కానీ ప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ మీరు వచ్చేసారు. సో అది ఇప్పుడు ఈ థియేటర్ కి time లో- రావాలి, అది థియేటర్ వచ్చినాక అప్పుడు మన వర్త్ ఏందో వాళ్ళకి తెలుస్తుంది కదా. అంటిల్ అండ్ లెస్ వాళ్ళకి వీఆర్ నోబడీ. ఓకే సరే, ఓకే అండి. ఫైనలీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. Feb 6th Thank you. నిజంగా సినిమా ప్రేక్షకులందరూ మీ సినిమాని ఆదరించి మంచి పెద్ద సక్సెస్ మీట్లో మళ్ళీ కలవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.